పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. వైసీపీ నేత నాగార్జున యాదవ్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన తీవ్ర అనుచిత వ్యాఖ్యలే ఈ అరెస్టుకు దారితీశాయి. రాజకీయ చర్చ వేదికపై సీఎంను ఉద్దేశించి నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఆయనపై చట్టపరమైన కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన తెలంగాణ పోలీసులు ఏపీలో మెరుపు దాడి చేశారు. బేగం బజార్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. స్థానిక నల్లపాడు పోలీసులకు ముందస్తు సమాచారం అందించి వారి సహకారంతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న నాగార్జున యాదవ్ నివాసానికి వెళ్లారు. ఇక పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా నాగార్జున యాదవ్ నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా తమ ఇంటికి వచ్చి ఎలా అరెస్టు చేస్తారంటూ నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు తెలంగాణ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ తెలంగాణ పోలీసులు చట్ట ప్రకారం నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగార్జున యాదవ్ను పోలీసులు తీసుకెళ్లిన అనంతరం ఈ ఉదంతం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరింది. ఆయన భార్య నల్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లి తెలంగాణ పోలీసులమని చెప్పుకుంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధిని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆమె పోలీసులను నిలదీశారు. నాగార్జున యాదవ్ భార్య చేసిన ఫిర్యాదుపై స్పందించిన నల్లపాడు పోలీసులు ఆమెకు అసలు విషయం స్పష్టం చేశారు. హైదరాబాద్లో నమోదైన ఒక అధికారిక కేసు దర్యాప్తులో భాగంగానే తెలంగాణ పోలీసులు చట్టబద్ధంగానే నాగార్జున యాదవ్ను అరెస్టు చేశారని, ఇందులో ఎలాంటి అక్రమం లేదని తేల్చి చెప్పారు. ఒక టీవీ డిబేట్ వేదికగా జరిగిన ఈ వివాదం చివరకు అరెస్టు వరకు వెళ్లడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని టెక్నికల్, పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నాగార్జున యాదవ్ను విచారించిన అనంతరం పోలీసులు తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అలాగే టీవీ డిబేట్లో ఎవరి పార్టీని వారు సమర్థించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేస్తారు. కానీ ఈ విమర్శలు కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలాంటివి ఇష్టం వచ్చినట్లు రాజకీయ విమర్శల్లో స్థాయిని దిగజార్చి మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ అరెస్ట్ ఘటనే ఒక ఉదాహరణ.